ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జన్మగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ. ఈ కొత్త సంవత్సరం వస్తుంది, 2025 వస్తుంది, లేదా 2026 వస్తుంది, ఇప్పుడైనా నా జీవితం ఏమైనా మారుతుందా. ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది నుంచి ఉంటారు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి. మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి, మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్దీ మారేవి కొన్ని ఉంటాయి. కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మారుతూ ఉంటే, మనం చేసే ప్రయాణం ద్వారా, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా, మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా, మన ఆలోచన విధానం ద్వారా కొంత మారుతూ ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి, ఫలానా రాశి నాది, ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు. అందులో పర్టికులర్గా నక్షత్రము, రాశి అనేటువంటి నక్షత్రం 24 గంటలు ఉంటే, రాశి 2.5 రోజులు ఉంటుంది. ఒక 2.5 రోజులకి ఒక రాశి మారుతూ ఉంటుంది చంద్రుడు. కానీ లగ్నం 2 గంటల అటు ఇటుగా, 2 గంటలకి ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది ప్రతి లగ్నం కూడా. మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఎటువంటి దేవతా ఆరాధన కానివ్వండి, ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి, వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది. ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ, బయటికి కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ, చెప్పిస్తుంది పలికిస్తుంది అంత లలిత అమ్మవారికి భావిస్తుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే బ్యాలెన్సింగ్. అంటే ఎటువంటి సిచ్యువేషన్స్నైనా కూడా, పరిస్థితులు ఎలాగున్నా కూడా వాళ్ళు చక్కగా దాన్ని ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటారు. అలాగే ఈ తులవారికి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో తగ్గుతుంది, ఏ గ్రహాలకు సంబంధించి చేసుకుంటే మీకు తగ్గుతుంది అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా గురుగ్రహానికి, రవిగ్రహానికి గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మ కర్మ ఈ లగ్నంలో పుట్టినటువంటి వారికి వీరికి అందజేయబడుతుంది. అయితే ఇంకా పర్సనల్ చార్ట్లో ఉండే గ్రహస్థితులు అవన్నీ వేరు, బట్ జనరల్గా మాత్రం నేను చెప్తున్నాను ఇది. అందులోని పర్టికులర్గా మీకు 6వ స్థానం అంటే తులాలగ్నం నుంచి మీనరాశి అవుతుంది. 11వ స్థానం అంటే సింహరాశి అవుతుంది తులాలగ్నం నుంచి. ముందుగా మీరు శనగలు, గోధుమలు ఇవ్వవచ్చు దానంగా పురోహితులకి. మరి ఈ యొక్క దానముతో పాటు మీకు ఆ రాశుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి తులాలగ్నానికి 6వ స్థానంలో మీనరాశిలో ఇంకేదైనా గ్రహం ఉంది, ఆ గ్రహానికి సంబంధించింది, లేదా సింహరాశిలో ఏదైనా గ్రహం ఉంది, ఆ గ్రహానికి సంబంధించి దానం ఇస్తూ ఉండండి. మొట్టమొదటిగా 7 సార్లు ఇవ్వండి. దాని తర్వాత ప్రతిసారి ప్రతి 3 నెలలకి 4 నెలలకు ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మొట్టమొదటిగా మీకు ఒక బ్లాకేజ్ అనేటువంటిది ఎలా ఏర్పడుతుందంటే, పూర్వజన్మ కర్మ వల్ల ఏర్పడుతుంది. ఆ బ్లాకేజ్ క్లియర్ అవుతుంది దానం ఇవ్వడం ద్వారా, అది కూడా మనస్ఫూర్తిగా ఇవ్వడం ద్వారా. ఎప్పుడైతే ఆ బ్లాకేజ్ క్లియర్ అయిందో, మీకు బ్లాక్డ్ అయినటువంటి చక్రాలు ఎప్పుడైతే క్లియర్ అవుతాయో, మీకు భాగ్యం అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అది మంత్రం ద్వారా ఓపెన్ అవుతుంది. ఈ యొక్క తులాలగ్నం వారు
కాలభైరవుణ్ణి కానీ, శివుణ్ణి కానీ, కాళికా అమ్మవారిని కానీ ఎవరి ఇష్టమైతే వారిని చేసుకోవచ్చు మీరు. కొంతమంది కాళికా అమ్మవారు అంటే బాగా ఇష్టం ఉంటుంది. ఏమంటే నాకు కాళీ భక్తుందండి, నాకు చాలా ఇష్టం. లేదా కాలభైరవుణ్ణి ఇష్టపడతారు. లేదా ఇవన్నీ కాదండి నాకు ఆంజనేయ స్వామి ఇష్టం అండి అంటూ ఉంటారు. హనుమాన్ని కూడా చేసుకోవచ్చు హ్యాపీగా తులాలగ్నం వారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టత అనేటువంటిది ఒక దేవతను చూడగానే వాళ్ళకి ఒక పులకిస్తుందబ్బా నా స్వామి అనేటువంటి భావన ఉంటుంది. వీరిని నామస్మరణం ఓం శ్రీ ఆంజనేయాయ నమః లేదా రాముణ్ణి ఆంజనేయ స్వామి కలిపి శ్రీరామ లేనట్లయితే శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఓం నమో ఆంజనేయాయ నమః అని అనుకోవచ్చు. అంటే ఒకసారి రామమంత్రాన్ని చదివి ఆంజనేయ స్వామి చేసుకోవచ్చు. లేదా ఓం కాళికాదేవి అయి నమః, ఓం కాలభైరవాయ నమః. ఈ రకంగా మీరు ఓం నమ శివాయ కూడా చేసుకోవచ్చు, తప్పేంది. ఇవి చేస్తే ఏమవుతుందంటే నిత్యము నామస్మరణ అనేటువంటిది మీకు తెలియకుండానే మీలో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఫస్ట్ పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కర్మ తొలగింది దానం ద్వారా, మంత్రం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయింది, నెగిటివ్ ఎనర్జీ పోయింది, అప్పుడు మీకు మీ గ్రహస్థితులు ఎలా ఉన్నా, ఏ సంవత్సరం మారుతున్నా, ఏది ఎలా ఉన్నా సరే మీరు హ్యాపీనెస్ ఎక్కువగా పొందుతూ ఉంటారు, కనెక్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా సింహరాశిలో ఉండే గ్రహాలు, మకర రాశిలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి దానం ఇస్తూ ఉండాలి. అలాగే వీరు నిత్యము కూడా వీలున్నప్పుడల్లా కూడా గోధుమలు, నువ్వులు ఎంత దానంగా ఇస్తూ ఉంటే 100% వాళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది అంత తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా గౌరీ అమ్మవారిని. ఓం గౌరీ దేవి అయి నమః. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి వీరికి ధనాధిపతి కుజుడవుతాడు కదండి, భూముల ద్వారా వస్తాయా, ఫైర్ రిలేటెడ్ ద్వారా వస్తాయని అడుగుతూ ఉంటారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ధనమైన ప్రొఫెషన్ అయినా ఆ గ్రహం మరలా ఎక్కడుంది అనే దాని మీద రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాకపోతే ధనం గురించి ఇబ్బంది పడుతున్నాము, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అనేటువంటి నామస్మరణ 100% మీకు ధన సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగించడము. అదొకటే కాకుండా మీరు ఈ దానాలు ఇవ్వడం ద్వారా మీరు ఏదైతే రుణము, రోగము, శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అదేవిధంగా మీకు కెరీర్ పరంగా గ్రోత్ అవ్వాలని, సహజంగా కెరీర్ పరంగా మీరు గ్రో అవ్వాలనుకుంటే దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి, లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువ ఆరాధించండి. ఖచ్చితంగా కెరీర్ పరంగా గ్రో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీనలగ్నం వారికి ప్రత్యేకంగా మీకు ఏదైతే ఈ రుణము తండ్రి ద్వారా అని చెప్పుకున్నాం కదా, అందుకే మీరు చూడండి, గమనించండి, తండ్రితో ఏదైనా లింకప్ అయి ఉండడం, తండ్రి ద్వారా వీళ్ళు ఏదైనా పొందాల్సి ఉండడం, తండ్రి కోసం చేయడం, తండ్రి కోసమే బాధపడడం, తండ్రి గురించి ఆనందపడడం, ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి తండ్రితో అనవసరమైనటువంటి గొడవలు అవి పెట్టుకోగలిగింది. ఎందుకంటే మీ పూర్వజన్మ కర్మే దాంతో లింకప్ అయి ఉంది కాబట్టి